మంత్రము అనేటప్పటికీ మననాతు త్రాయతే ఇది మంత్ర అని ఒక అర్థం. అనేక పర్యాయములు ఆవృత్తి చేయగా దాని యొక్క అనుగ్రహం అనండి, రక్షణ అనండి, అవి సిద్ధిస్తాయి అని. వేదమంత్రాలకు కూడా భట్టభాస్కర భాష్యంలో కొన్ని చోట్ల, అంటే ప్రధానంగా రుద్రాధ్యాయంలో, ఏ మంత్రం ఎన్ని పర్యాయాలు జపం చేస్తే సిద్ధి పొందుతుంది, ఆ సిద్ధి పొందిన తర్వాత దానిని వినియోగం ఎలా చేయాలి. అలాగే మనం ఒక మంత్రాన్ని ఉపదేశం పొందాము అంటే మంత్రశాస్త్ర సంప్రదాయ ప్రకారం చెప్పవలసి వస్తే అక్షరలక్షలు జపం చేయాలి. అక్షరలక్షలు జపం చేసి దానికి ఏదో తర్పణము, హోమము, బ్రాహ్మణ భోజనము అంటూ ఆ శాంతి ఉన్నది. అదైన తరువాత ఆ మంత్రాన్ని వినియోగం చేయవచ్చు ఏం కావాలంటే దానికోసం. ఎన్నిసార్లు జపం చేసి ఏ ప్రక్రియలో ఏ ప్రయోగాన్ని చేసినట్లయితే ఆ కార్యం సిద్ధిస్తుంది అనేటటువంటివి మంత్రాలకు ఉన్నాయి. వేద మంత్రాల్లో కూడా చాలా వాటికి ఇవి చూపించారు. ఇక్కడ చెప్పవచ్చేది ఏమిటి అంటే, వేదము ఎట్లా అయితే గురుముఖత అధ్యయనం చేసి దానిని మాత్రమే వినియోగించాలి అని చెబుతున్నామో, ఈ ఆగమశాస్త్ర ప్రతిపాదితములైన మంత్రములు లేదా ఇంకా వేరే మంత్రశాస్త్రంలో చెప్పబడినటువంటి విధానంలో ఉండే మంత్రాలు, ఇవన్నీ కూడా గురువు దగ్గర ఉపదేశం పొందిన వెంటనే 108 సార్లు జపం చేసి ఆ జపఫలాన్ని గురువు గారికి ధారపోయాలి అని చెప్పారు. చేస్తే అక్కడికి మంత్రం మననం చేసేందుకు అధికారం మనకు సిద్ధిస్తుంది. గురుదక్షిణ ఇస్తున్నామండి, మేము చాలా ఇస్తున్నాం కాబట్టి మంత్రజపం చేసి వారికి ఎందుకు ధారపోయడం అని అనకూడదు. ఇది ముందు ఇచ్చి తర్వాత గురుదక్షిణ ఏమైనా ఇస్తే అది వేరే విషయం. గురూపదేశము లేని మంత్రములు అనంటే పౌరుషేయము లేనటువంటి మంత్రాలు. ఇప్పుడు ఉదాహరణకి రామాయణం, భారతం, భాగవతం, ఇవి కూడా మాకు చిన్నతనంలో మొదటి శ్లోకాలు ఉపదేశం చేసేవారు. గ్రహణం వస్తే ఇప్పటికి కూడా మేము మంత్రాలనే ధోరణితోటి ఆ మొదటి శ్లోకాలు చదువుతామంటే మొత్తం అంతా చదవడం శక్యం కాదు. ఆ పాడి చదవకపోతే అవి గ్రహణం వెళ్ళిన తరువాత అంటుపడిపోతాయని, ఫలించవని, వాటిని జపం చేసే అధికారం కోల్పోతామని చెబుతారు మంత్రశాస్త్రపరంగా. అందుచేత గురూపదేశం ఉండి తీరాలి. ఇక ఉపదేశం అక్కర్లేకుండా మంత్రములుగా పనిచేసేటటువంటివి ఏవి అని అంటే, ఇప్పుడు ఈ శంకర భగవత్పాదులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, అటువంటి పెద్దలు వాళ్ళు రాసినటువంటి స్తోత్రాలు ఉంటాయి, అవి కూడా ఫలిస్తాయి. ఇవి కూడా ఉపదేశం ఉండాలనే సూచన కొన్ని చోట్లలో ఉన్నది. ఆ వాటికి ఉపదేశం అనంటే మొదటి శ్లోకం అంటే ఉపదేశం చేస్తారు, మిగిలినది పారాయణ చేయని ఆయన అంటారు. ఆ పారాయణ చేసేటప్పుడు తప్పులు లేకుండా చూసుకోవలసిన బాధ్యత గురువుకు కూడా ఉన్నది, వీళ్ళకి కూడా ఉన్నది. ఎందుకంటే కనకదుర్గానంద లహరి అని ఒక 100 శ్లోకాలు ఉన్నాయి శంకర భగవత్పాదులు రాసినట్టుగా. దానికి ఒక ప్రతీతి, అది శీఘ్రంగా ఫలప్రదం అవుతూ ఉండడం ఉన్నది ఏ కోరిక కోరినాను. ఆ చివరిని గురూపన్యస్తంతత్ అని ఒక పదం వేశారు వారు. గురువుగారి చేత ఉపదేశం పొందినది దీన్ని చదివితే అన్న అర్థం వస్తోంది దానికి. ఒకవేళ ఉపదేశం అంతగా లేకపోయినా వాటి వరకు మనకి అధికారం ఉంటుంది తప్ప. మహాభాగవతంలో కూడా చాలా మంత్రాలు ఉన్నాయి, దశావతార మంత్రాలు ఉన్నాయి అందులో. కూర్మ మంత్రం, మరి మత్స్య మంత్రం, ఇవన్నీ ద్వీపాల్లో ఆయా మంత్రములతో ఆ దేవుణ్ణి ఉపాసన చేస్తారు అని చూపించారు. అందులో ఉన్నాయి కదా అని మనం చేసేస్తామనంటే, భాగవతం ముందు ఉపదేశం పొందినటువంటి వాడైతే పోనీ అలాగే కొంతవరకు. కేవలం ఈ మంత్రములుగా కావాలంటే ఇవి కూడా ప్రత్యేకించి ఉపదేశం పొందే చేసేటటువంటి వారు. ఎందుకు? ఉపదేశమునకు ఒక ప్రక్రియ చెప్పారు. మామూలుగా ఇవాళ ఉపదేశం కావాలి, నాకు నక్షత్రం బాగుంది, మాసం బాగుంది, తిథి బాగుంది అని అనుకుంటే 3 రోజులు పడుతుంది ఉపదేశం పొందేందుకు వారు చెప్పిన ప్రక్రియ ప్రకారం. ఇలా శ్రమ పడక్కర్లేకుండా, దీక్షలు ఇవన్నీ అక్కర్లేకుండా, ఉపవాసాలు నియమాలు ఇవేమీ అక్కర్లేకుండా ఉపదేశం పొందాలి అంటే గ్రహణ కాలంలో ఉపదేశం అవ్వమన్నారు. అందులోనూ చంద్రగ్రహణ కాలంలో ఉపదేశం అయితే కొంచెం దోషం చెప్పారు. సరే, ఆ దోషం వస్తే వచ్చిందిలే, నేను మళ్ళీ గ్రహణం ఎప్పటికో కానీ రావటం లేదు, అనుష్ఠానం చేసుకుందుకు కావాలి అని అనుకుంటే ఉపదేశం పొందవచ్చు. సూర్యగ్రహణం చాలా ప్రసిద్ధమైనది. సూర్యగ్రహణం వచ్చినప్పుడు కూడా మనకి నక్షత్రం సరిపోవాలి కదా. ఇట్లా ప్రారంభించి వాళ్ళు గ్రహణోపదేశ కాలములు అనని లేదా మంత్రోపదేశ కాలములు అనని కొన్నింటిని నిర్ణయించి చెప్పారు. మరి చెప్పినప్పుడు మాకు ఉపదేశం అక్కర్లేకుండా మేము చేసేస్తామండి అంటే
ఈ ఉపదేశం కూడా ఇప్పుడు లోకంలో వచ్చిన పెద్ద ప్రమాదం వచ్చిందంటే టీవీలో చెప్పేస్తున్నారు, ఇలా అనేసుకోండి, అలా అనేసుకోండి, ఇది అని చెప్పేస్తున్నారు. నామమంత్రములు అయితే ఇబ్బంది లేదు, కానీ బీజాక్షరములను అట్లా ఉపదేశం చేసేటటువంటి విధానం మనకి శాస్త్రంలో ఎక్కడ చెప్పబడలేదు. ఇంకా ఇంకో మాట ఏం చెప్పిందంటే, గురూపదేశం లేకుండా మంత్రాలను గ్రంథాలు చూసి చదివేటటువంటి విధానం కనుక వచ్చినట్లయితే ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క గాడిద జన్మ అని చెప్పారు. ఓ పంచాక్షరి మంత్రం జపం చేస్తే 5 గాడిద జన్మలు వస్తాయి. ఒకసారి చేస్తే 100 సార్లు చేస్తే 500 గాడిద జన్మలు ఎత్తాలి అని చెబుతున్నారు. ఇప్పుడు ఈ మంత్రం జపం చేస్తే ఈ ఫలితం వస్తుంది అని చెప్పినది శాస్త్రమే, ఇట్లా ఉపదేశం పొంది చెయ్యవలసింది అని చెప్పినది శాస్త్రమే. మరి ఇప్పుడు ఈ శాస్త్రాన్ని నమ్ముతాం, ఆ శాస్త్రాన్ని నమ్మము అంటే ఏదో శాస్త్రాల్లో చెబుతారు అర్థజరతీయ న్యాయం అని. అంటే కోడి ఎవరో బంధువులు వచ్చారు, వాళ్ళు ఏం కూర ఉండాలి అని అంటే కోడిని కోసేసి కూర ఉండన్నట్ట. అది గుడ్లు పెట్టే టైం అండి, గుడ్లు పెడుతోంది అని పొట్టట్టే పెట్టే మిగిలింది కూర ఉండే అన్నట్ట. అట్లాగా శాస్త్రంలో ఏకదేశాన్ని ప్రమాణం అని, ఏకదేశాన్ని అప్రమాణం అని అంటే పొట్టట్టే పెట్టి మిగిలింది కోసేస్తే గుడ్లు పెడుతుందా? అది ఆ తీరుగా ఉంటుంది. ఇవాటి రోజుల్లో పరిస్థితులు ఆ గురువుల దగ్గరికి వెళ్ళి ఆ ఉపదేశం పొంది దాన్ని అనుష్ఠానం చేసి, ఇప్పుడు పెద్ద పెద్ద పీఠాధిపతులు వారి దగ్గరికి వెడితే కూడా మంత్రోపదేశాలు చేస్తారు. ఆ చేసేటటువంటివి అనుగుణమైనవే చేస్తారు. అయిన మంత్రం కాని మంత్రం మొత్తం అన్ని మంత్రాలు ఉపదేశం చేసేస్తారని కాదు. అలా ఉపదేశం చేయవలసిన మంత్రములు వచ్చినప్పుడు గ్రహణకాలంలోనే ఉపదేశం చేస్తారు. అస్తమానం చెప్పరు, అందరికీ చెప్పరు ఆ మంత్రాలు. ఏదో ఆ అర్హత ఉందా లేదా, వాడు బ్రాహ్మడైతే సరిపోలేదు, వాడికి ఆ అర్హత ఉందా లేదా, ఇవన్నీ చూసి వాళ్ళు చెబుతారు. ఇప్పుడు స్త్రీలకు కూడా ప్రత్యేకమైన వేదమంత్రాలు, వేదమంత్రాలని కాదు, స్త్రీలకు ప్రత్యేకంగా మంత్రోపదేశములు ఉన్నాయి. అయితే అది భర్త చెయ్యాలి అని, భర్త ముందు ఉపదేశం పొంది వారు భార్యగా చేస్తే అది చాలా శ్రేష్టం. అంటే నేరుగా భర్త దగ్గర నుంచి అది ఉపదేశం తీసుకోవడం. అంటే భర్తే గురువు. లేకపోతే వచ్చిన ఇబ్బంది ఏమొచ్చిందంటే, ఇంకొకళ్ళు గురువు అయితే వారిని గౌరవించాలి. భర్త కంటే అధికంగా అక్కడ గౌరవం చూపిస్తే ఇబ్బంది శాస్త్ర దృష్ట్యా. అందుచేత ఏం చేయాలి? అందుకని భర్త దగ్గరే ఉపదేశం పొందితే ఈ ఇబ్బందులు ఏమీ ఉండవు అనని. భర్తని నేను అలాగే చూస్తానంటే నమస్కారం, వారిని గురించి మనం మాట్లాడక్కర్లేదు. కనుక ఉపదేశం అనేటటువంటిది చాలా అవసరం. దీనిని వేదంలో ఎక్కడ సూచన చేసింది అనని, వేదమను చ్యాచార్యోంతే వాసన మనుషాస్తి అని ఉపనిషత్తుల్లో ఒక వాక్యం ఉన్నది. వేదం పూర్తయ్యాక శిష్యునికి ఉపదేశం చేస్తున్నట్ట. అవే ఈ సత్యం వద, ధర్మంచర, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఇవన్నీ అందులో వచ్చిన ఉపదేశాలే. అక్కడ ఉన్న వాక్యం ఏమిటి? వేదం అనోచ్య. వేదాన్ని చెప్పిన తర్వాత ఆచార్యుడు అంతేవాసికి చెబుతున్నాడు. వేదమును చెప్పవలసింది ఎవరు చెప్పాలి? ఇప్పుడు ఆచార్యుడు చెప్పే కదా ఇప్పుడు చెబుతున్నారు. ఆ మంత్రత్వం వాటికి ఎట్లా ఉన్నదో ఈ ఆగమాదుల్లో చెప్పబడినవైతేనేమి, మరొకవైతేనేమి, ఈ మంత్రాలకు కూడా మంత్రత్వం సమానంగా ఉందా లేదా? మరి మంత్రం అన్నప్పుడు ఉపదేశం కావాలి అని చెప్పు. ఉపదేశ విధానము, ఉపదేశ ప్రక్రియ, ఉపదేశం చేసిన తర్వాత చేయవలసిన మనన విధానము, వాటిని ప్రయోగించవలసిన విధానము, ఇవన్నీ కూడా చెబుతున్నారా లేదా? మరి చెప్పినప్పుడు ఉపదేశం లేకుండా మేము పుస్తకాలు చూసేసేసో, రేడియోలో వినేసేసో, టీవీలో చూసేసేసో మేము మంత్రాలు జపం చేసేస్తాము అని అంటే, ఒకవేళ తాత్కాలిక ప్రయోజనం కొంతో కిడితే కిట్టవచ్చునేమో కొంతమంది శుద్ధాత్మలకు. అది కూడా శుద్ధాత్మలకు మాత్రమే కలిగిన ఈ గాడిదల జన్మ ఎత్తడం అనేటటువంటి దోషం మాత్రం పోదు. అందుచేత ఏ మంత్రమైనా అనుష్ఠానం చేయవలసి వస్తే గురువుల దగ్గర ఉపదేశం పొంది చెయ్యండి. పురుషులు కూడా తండ్రి గారి దగ్గర ఉపదేశం తీసుకుంటే చాలా మంచిది. ఎందుకోసం అంటే ఆచార్యవాన్ పురుషో వేద, పితృమాన్ పురుషో వేద అంటూ అధ్యయనం ఎవరి దగ్గర చెయ్యాలి అనడంలో ఉపనయన సంస్కారం దగ్గరే ఈ విషయాన్ని చెప్పారు. ఎవరు చెయ్యాలి ఉపనయనం? తండ్రి. ఆ తండ్రి విజ్ఞుడై ఉన్నప్పుడు అతని దగ్గరే ఆ గాయత్రి మంత్రం మొట్టమొదటిసారిగా ఉపదేశం పొందుతాడు. అతని దగ్గరే విద్య ఉంటే అతని దగ్గరే నేర్చుకుంటాడు. అందుకే ఉపనయనం అయిపోయిన తర్వాత ఒక మంత్రం ఉంది ప్రత్యేకంగా, అయం కామయేత నాయం విచ్ఛిద్యేతేతి అని. ఇతడు నన్ను విడిచి ఇంకో చోటకి వెళ్ళిపోకుండా ఉండడం కోసమని ఉపనయనం చేశాడు కదా, సమీపమునకు తీసుకున్నాడు వాడిని. ఎందుకు ఉపనయనం?
విద్యార్థ సంస్కార అని చెబుతుంది శాస్త్రం. చదువు కోసమని సంస్కారం ఇది. అంటే వేదమును చదువుకునే అర్హతను కలిగింపజేసే సంస్కారం ఒక్క మాటలో చెప్పాలి అని అంటే. మరి ఆ ఉపనయనం చేసిన తర్వాత ఆ విద్య బోధించాలి కదా. వీడికి వస్తే బోధిస్తాడు, రాకపోతే ఏం చేస్తాడు, ఇంకొక ఆచార్యుడి దగ్గరికి పంపిస్తాడు, ఆ విద్య వచ్చిన వాడి దగ్గరికి. అంతే చేయాలి. కానీ రాని విద్యను తాను ఉపదేశం చేస్తానంటే శక్యమయ్యేది కాదు. ఆ విద్యను బోధించిన తరువాత గురువుగారు వీడికి మంచి ప్రవర్తనను అలవాటు చేయడం కోసం ఈ శిష్యుడికి ఇది బోధ చేశారు. అంటే ఇప్పుడు ఉపదేశం అవసరమనా, అవసరం లేదనా? అవసరం. పైగా మంత్రం అనేటటువంటిది గుప్తంగా ఉంచాలి అని. ఇందులో ఆయుర్దాయం ఒకటి, తాను ఉపాసించేటటువంటి దేవత ఒకటి, మంత్రం ఒకటి. అంటే ఒకే దేవతకు చాలా మంత్రాలు ఉండవచ్చు. మీరు వాసుదేవ ద్వాదశాక్షరి మీరు చేయవచ్చు, నారాయణాష్టాక్షరి మరొకరు చేయవచ్చు. ఆ మంత్రమును వాడికి పైకి తెలియనివ్వకూడదు. తెలిస్తే ఇబ్బంది ఏమిటి అంటే దానికి విరుగుడు కనిపెట్టి అభిచారికాదులు చేసే ప్రమాదాలు ఉన్నాయి. అందుచేత మంత్రము, దైవతము వీటిని రహస్యంగా దాచుకోవాల్సింది అని చెప్పినప్పుడు మరి వాటిని ఉపదేశం లేకుండానే ఏదో ఎవరో చెప్పారండి ఇలా చేయమన్నారు అలా చేసేస్తున్నాము అని అంటే అవి ఉపదేశములు కావు. ఉపదేశ కాల నిర్ణయములు కూడా ఉన్నాయి. ఏదో టీవీ వారు నిర్ణయించిన కాలంలో వారు ఉపన్యాసం చెబితే ఆ ఉపన్యాసంలో మంత్రాన్ని వీరు తీసుకుంటే అప్పుడు వర్జాలు ఉన్నాయో, దుర్ముహూర్తాలు ఉన్నాయో, లేకపోతే మరో గంటకాలం ఉన్నదో మనకి తెలియదు కదా. అదే ఉపదేశం అనుకుని చేసేసిన. అయితే కొందరి విషయంలో కొంచెం దీనికి వ్యుత్క్రమమైనటువంటి చరిత్రలు కూడా ఉన్నాయి. శ్రీనాథునకు చింతామణి మంత్రాన్ని ఉపదేశం చేసేవారు ఎవరూ దొరకలేదుట. శ్రీనాథ కవికి ప్రతి వాళ్ళు మంత్రోపదేశాలు అందరికీ చేసేసేవారు కాదు. చాలా యోగ్యతలను పరిశీలించి ఇంకా గట్టిగా మాట్లాడాలంటే వేదం చెప్పాలి అంటే 12 వర్షం పరీక్షాకాల అని ఉంది. ఆ కుర్రాడు వచ్చిన తర్వాత 12 ఏళ్ల పాటు అక్కడ కూర్చోబెట్టమన్నారు. వాడికి చెప్పవచ్చా చెప్పకూడదా అనేది ఈ లోపల వాడి ప్రవృత్తిని బట్టి తేలుతుందట. ఎవడైనా కూర్చుంటాడో అలాగా సేవ చేస్తూ కూర్చోవాలి. మహాభారతంలో కథలు ఉన్నాయి అలాగా. తెలుగులో ఉత్తంకోపాఖ్యానంతో ప్రారంభం. కానీ దానికి ముందు 2 గాథలు ఉన్నాయి మూల భారతంలో. అందులో అతడి పేరు ఆరుణి అని మొదటి శిష్యుడు. అతడికి పరీక్షాకాలం ఒక రోజులోనే అయిపోయింది. ఏమైపోయింది? ఒరే పొలంలో నీరు వచ్చేస్తోంది, పొలం పాడైపోతుంది, నీరు రాకుండా అడ్డుకట్ట కట్టిరా అన్నారట. వీడి వల్ల కాలేదు. వీడి వల్ల కాలేదు అని అంటే అది గురువుగారి యొక్క శక్తి అని కూడా అనాలి మనం. దాంతో ఏం చేశాడంటే తానే అడ్డంగా పడుకున్నట్టు. అక్కడ పొలంలోకి నీరు వెళ్ళకపోవడం కావాల్సింది. ఎలా అయితే మీకేమి మట్టి పెట్టితేనేమి, ఇసుక పోస్తేనేమి, మనిషిని నెట్టితేనేమి, కర్ర నెడితేనేమి. వీడు సాయంకాలం అయిపోయేటప్పటికి ఇంటికి రాకపోయేటప్పుడు గురువుగారు బయలుదేరారు. ఏమిరా ఎక్కడున్నావు? అయ్యా నేను ఇలా ఇక్కడ అడ్డంగా పడుకున్నాను కాబట్టి చేతితో నమస్కారం పెట్టే పరిస్థితి లేదు, ఇక్కడ నోటితోటే నమస్కారం చేస్తున్నాను అన్నాడు. ఏమైంది అని వచ్చి చూశారు. ఏ దెబ్బలు తగిలాయో, కాళ్ళు చేతులు విరిగాయో చూడాలి కదా. చూశారు, అడ్డంగా పడుకుని ఉన్నాడు. ఓహో బాగుంది, సరే లే అంటే లేచాడు. అక్కడ మళ్ళీ అడ్డగట్ట వేసేశారు వీరు అప్పటికప్పుడు. ఆ ఇంటికి వచ్చిన తర్వాత వారు చెప్పిన మాట సర్వే వేదాస్తే ప్రతిభాసంతే అన్నారట. అయిపోయింది విద్య. పరీక్ష ఒకరోజే సర్వ విద్యలు పూర్తయిపోయినాయి. ఈ విధానం ఇప్పుడు మన కలియుగంలో లేదు. మొత్తం వేదాలన్నీ వచ్చేసేవాడికి, వారి ఆశీర్వచనమే. ఇది మొదటి శిష్యుడు. రెండో శిష్యుడి దగ్గరికి వచ్చేటప్పటికి ఉపమన్యం అని వాడిని దోళ్ళను కాసుకురా అన్నారు. భిక్షాటనం చేసుకొచ్చిన పదార్థాన్ని గురువుగారికి ఇచ్చేశాడు. అది ఆ వరస మర్చిపోతున్నాను. గురువుగారికి ఇచ్చేస్తే మొత్తం అంతా తినేసి వెళ్ళి దోళ్ళకాయ అన్నాడు ఆయన. సాయంకాలం వచ్చేప్పటికి పుష్టిగానే ఉన్నాడు. ఏమిరా మళ్ళీ భిక్ష ఎత్తుకున్నాను అన్నాడు. ఒకసారి వెళ్ళాలి తప్పిస్తే రెండోసారి భిక్షానికి వెళ్ళకూడదు నువ్వు అని చెప్పారు. రెండో రోజున పాలు తాగేశానన్నాడు. పాలు మావి నువ్వెలా తాగేస్తావన్నారు. మూడో రోజున పుష్టిగా ఉన్నాడు. ఏం చేసేవారు అంటే దోళ్ళు పాలు తాగేస్తున్నాయండి, నొరగ పైకి వచ్చేసింది, ఆ నొరగ తినేశాను అన్నాడు. ఆ నొరగే సారం పాలలోని వాటికి మనకి పాల మీద తిట్టు కట్టినట్టుగాను. దాన్ని నువ్వు తినేస్తే దోళ్ళ పాత్ర ఏమైపోతుంది, అవి తినకూడదు అన్నారు. ఇలా వచ్చేటప్పటికి 5వ రోజు 6వ రోజు మొత్తం చివరికి వెళ్ళేటప్పటికి వీడు ఏం చేశాడు, ఆకలిని తట్టుకోలేక జిల్లేడు ఆకులు తినేశాడు. కళ్ళు పోయేది, ఓ గోతులో పడ్డాడు. అప్పటికి కానీ వాడికి జ్ఞానోదయం కలగలేదు. సాయంకాలం శిష్యుడు రాలేదన్నారు. వీరు బయలుదేరి వెళ్ళి చూశారు. ఎక్కడున్నావురా అన్నారు. అయ్యా ఇలా కళ్ళు కనపట్లేదండి, ఇక్కడ ఉన్నాను. ఈ మంత్రం జపం చెయ్యి, అశ్విని దేవతలు వచ్చి నీకు కళ్ళు ఇస్తారు అన్నారు.
సరే అశ్విని దేవతలు వచ్చారు, కళ్ళు ఇచ్చారు. ఆ కళ్ళు ఇవ్వబోయే ముందు ఇదిగో ఈ అప్పని తినరా అని ఇచ్చారు. తినండి అన్నాడు. గురువుగారు అనుమతి కావాలి. ఆయన ఎక్కడో పైన ఉన్నాడు, గోతి పైన. అలా కాదురా, మీ గురువు గారికి కూడా ఇలాంటి పరిస్థితి వచ్చింది గురు పరీక్షలో, అప్పుడు మేము అప్పం ఇచ్చాము, ఆయన పళ్ళుని ఇనుమైపోయాయి, ఏకంగానో ఇనప పళ్ళు, బండరాళ్ళను కూడా నవిరేయగలడే వాళ్ళ, నీకు అంతటి శక్తి కలిగిన బంగారపు పళ్ళను ప్రసాదిస్తాను, తిను అన్నారు. ఆయన తినండి అన్నాడు. అది అయితే మీ గురుగారితో చెప్పుకోమన్నారు. సరే కేకేశారు, ఏదో చేశారు, వీళ్ళు కేకేశారు, వాళ్ళు కేకేశారు. ఆయన వచ్చి ఏమిటిరా ఇది పరిస్థితి, తినేసేరా నేను చెబుతున్నాను. ఇప్పుడు తిన్నాను అన్నాడు. అంటే ఆ పదార్థమును చూసేటప్పటికి చాపల్యం, ఏదో ఆకలిని తట్టుకోలేకపోవడం అనేటటువంటి ఇంద్రియ నిగ్రహం లేకపోవడం మూలాన వీడికి విద్యను బోధించలేదు ఇంతకాలం. అయిపోయింది. సర్వే వేదాస్తే ప్రతిభాసంతే, అయిపోయింది, విద్య అంతా వచ్చేసింది. మూడో వాడు ఉదంకుడు. వీడు శిష్యుడిగా గురువుగారి దగ్గర సేవ చేస్తూ చదువుకోవడం, ఆ చదువుకున్న తర్వాత ఏదో కొండలాలు పట్టుకురమ్మడం, సరే ఆ చరిత్ర లోకంలో బాగా తెలుసున్నది. ఎందుకు చెబుతున్నానంటే, ఆ ఉపదేశం చెయ్యడానికే 12 సంవత్సరాలు పరీక్షాకాలం చెప్పి వాడిని ఏ విద్య వాడికి ఉపదేశం చేస్తే ప్రమాదం లేదో అది ఉపదేశం చేయాలి. వాడికి మన ఇష్టం వచ్చినట్టుగా చెప్పేస్తామంటే పనికిరాదు. వాటి దగ్గర ఉండే దోషాన్ని పోగొట్టాలి. అన్ని విద్యలకు కూడా ఇవి దోషాలే, జిఫాజాపల్యం అంటే ఇంక చదివేం చదువుతాడు వాడు అని. అంటే ఉపదేశములకే ఇంత ప్రమాణాన్ని చెప్పారు అనంటే, ఉపదేశం లేకుండా మేము చదివేస్తాం, మంత్రాలు పంచాంగాల్లో ప్రింట్లు చేసేస్తున్నారు. అవి మరి చేసేస్తే ఎట్లా? మా పూర్వీకుల దగ్గర నుంచి కూడా రామాయణం కానీ, భారతం కానీ, భాగవతం కానీ, లేదా ఈ పంచాక్షరి లేదా పంచదశి ఇట్లాంటి విద్యలు కానీ, ఆడవారు జపాలు చేయడాలు లేవు. లలితా సహస్రం కూడా పంచదశి మహామంత్రం ఉపదేశమై ఉంటే లలితా సహస్రం పారాయణ చేసుకోవాలి. మేము చేసేస్తామంటే అంటే నమస్కారం, మేమేం చేయలేం. ఆర్షేయ గ్రంథములలో ఉండే వాటినన్నింటినీ ఉపదేశం పొందాలి. ఆర్షేయము అనే దానికి ఋషులు రాసినవి, వేదము, ఈ రెండూ కూడా. వేదానికి అధికారం లేనిటువంటి వారికి ఆర్షేయ గ్రంథముల యందు ఉపదేశం పొందే అధికారం ఉన్నది. వారి దగ్గర నుంచి ఉపదేశం పొందేటటువంటి ఏవి అవసరమో అవి. రామాయణంలో బాలరామాయణం ఉంది చూడండి, చక్కగా పిల్లలకి అందరికీ, బ్రాహ్మణులు, మనుష్యులు, శూద్రులు, స్త్రీలు మొత్తం అందరికీ చెప్పవచ్చు. ఉపనయనం కాకపూర్వం నుంచి కూడా వాడు మంచి తేజస్వి అవుతాడు, మంచి వాగ్మి అవుతాడు. అందుచేత ఉపదేశము లేకుండా మేము మంత్రజపాలు చేస్తాం, ఏదో గణించేస్తాం అని అనుకుంటే అది ఎదురు తిరిగితే కూడా ప్రమాదం. మంత్రాల్లో ఎదురు తిరిగేటటువంటి మంత్రములు కొన్ని ఉన్నాయి. అర్వణము కాలేదు అని అంటారు దానికి. అంటే ఈ మంత్రం, ఈ అక్షరంతో ప్రారంభమయ్యే మంత్రం ఈ నక్షత్రంలో పుట్టిన వాడికి పనికొస్తుందా పనికిరాదా, అక్కడి నుంచి ఉన్నాయి. అలాగే ఈ గ్రామంలో ఈ పేరు కలిగిన వాడు అక్కడికి వెళ్ళి మకాం పెట్టుకుని ఉండొచ్చా ఉండకూడదు, గ్రామార్వణం అని. ఇవి కూడా జ్యోతిషాస్త్రంలో చెప్పినవి. అందుచేత మంత్రార్వణమును చూచుకోకుండా అందులో సిద్ధి, అసిద్ధి, కలహం ఇలా కొన్ని వస్తాయి. ఇప్పుడు తారల్లో కెట్టినట్టుగా అందులో ఆ అసిద్ధి ఒకటి వచ్చిందనుకోండి, వీడు కోటి మంత్రం జపం చేసినా కానీ అది సిద్ధి పొందదు. ఇట్లాంటి దోషాలు ఉన్నాయి. మరి మేము ఉపదేశం లేదు, పరిగణన లేదు, హాయిగా చేసేస్తాం, హాయిగా చెప్పేస్తాం అనంటే వాళ్ళకి, చెప్పేవాళ్ళకి అందరికీ నమస్కారం చేసి, శాస్త్రం యొక్క స్వరూపం మాత్రం ఇది. చదువుకోవచ్చైనవి చదువుకుంటే వాళ్ళకి ఫలితమే. నేను వేదం పారాయణ చేస్తే ఎంత ఫలితమో, ఆ అర్హత లేని వానికి, ఉపదేశం లేని వానికి బాలరామాయణం పారాయణ చేసినా అంతే ఫలితం. ఉపనయనం అయిన తరువాత రామాయణం పారాయణం అంతా చేస్తే ఎంత ఫలితమో, ఉపనయనం కానివాడు బాలరామాయణం చేసినా అంతే ఫలితం. మొత్తం చరిత్ర వచ్చేసింది కదా అందులో. ఇట్లా శాస్త్రజ్ఞులు మనకి ఎంతో సౌకర్యాన్ని ఏర్పరిచారు. మేము దాన్ని పారాయణ చేస్తామని అక్కడికి వెళ్ళి వజ్రాలు వేయి, వజ్రాలని మేము ఆహారంగా తీసుకుని కడుపు నింపుకుంటామంటే ఏమవుతుంది? పేగులను కోసేస్తాయి లోపలికి వెళ్ళి. అదే పరిస్థితి ఇక్కడ.